ఇంకొన్ని ఎద్దులైతే ఆంధ్రల తెలుగు బుక్కుల సాంఘిక శాస్త్రం బుక్కుల ఏమని పాఠాలు ఉంటాయో ఎరికేనా నల్లా. హైదరాబాద్ను నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించెను. అబ్దుల్ కలాంకు చంద్రబాబు గారే సైన్స్ పాఠాలు బోధించెను. ఎన్టీ రామారావుకు నటన నేర్పించింది నారా చంద్రాలు సారు వారే. చైనా దేశానికి చైనా ఫోన్లు ఎట్లా కనిపెట్టాలనో చెప్పింది చంద్రబాబు సారే. ఆయన మన దేశానికి పట్టిన పెద్ద అదృష్టం. పువ్వు పుట్టగానే పరిమళించును ఎలాగో చంద్రబాబు సారు పుట్టగానే అన్నీ కనిపెట్టెను. ఆయనకు ఇంకో పేరు నేను నేను నేను. గిట్లనే పాఠాలు పెట్టుకుంటారు కావచ్చు. ఎందుకన్నానో ఇక మీరే చూడుర్రి. చంద్రాల్ సారు, ఓ చంద్రాల్ సారు, ఏం తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు అని అన్నాడంటే ఏదో ఆనిముత్యం చెప్తుండైతే. చెప్పు చంద్రన్న, చెప్పు మేమీని తరిస్తాం గాని. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. అనుకున్నా ఈ మాట వెళ్తదనుకున్నా, వెళ్ళనేలింది కదా. ఎన్ని మట్లా చెప్తావు సారు హైదరాబాద్ను నేనే కట్టినా, నేనే తయారు చేసినా, నేనే మీదికి లేపినా అని. మరి హైదరాబాద్ కట్టినోవి అమరావతి ఎందుకు ఆగమైంది సారు? ఒక్కిడక పెట్టనన్న గట్టిగా కట్టకపోతేవి. సరే గాని ఇంకేమంటుండో ఇంకినూరోల్లా. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. అగ్గోరో హైవే రోడ్లు కూడా సార్ వారి మెదడులకు వచ్చిన ఆలోచనేనట కదా. దునియాలో ఎవ్వరికి రాలేదట. అంటే రోడ్ల మీద చంద్రాల సార్ పేర్లు రాయాలి కావచ్చుగా. ఇంకేందిగా, అబ్దుల్ కలాం ను రాకెట్ పంపమని చెప్పింది నేనే, ఎలన్ మస్క్ ను కార్లు తయారు చేయమన్నది నేనే, ట్రంప్ ను ఓట్లలో నిలవడమని చెప్పింది నేనే, శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి పంపుమని చెప్పింది నేనే, రాజమొగలికి బాహుబలి సినిమా చెయ్యమని చెప్పింది నేనే, కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిసే సీను పెట్టమని చెప్పింది నేనే. అన్ని నేనే 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 తమ్ముళ్ళు అని అనకపోయినవే చంద్రాలు సారు. ఇక ఇట్లనే అంటారు సారు వారి స్పీచ్ విన్నాక నవ్వాగనోళ్ళందరూ.